ఇది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇక్కడ ఎవరైనా ఏదైనా కూడా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పార్టీలో నేతల అభిప్రాయాల్లోనే తేడాలుంటాయి, కానీ విభేదాలు మాత్రం ఉండవు. ఇలా తమకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ మధ్య తెలంగాణ నేతలు బహిరంగంగా చేసిన కొన్ని కమెంట్స్ ఇంటా బయట విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఏమన్నారు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2.5 ఏళ్లు పూర్తిగా వస్తుంది. ఇక మిగిలింది 2.5 ఏళ్లే. ఇప్పటి నుంచి ఎన్నికలకు సమాయత్తం కావాలనుకున్న నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలను అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. నిజమైన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అసలు వాళ్లు లేకపోతే పార్టీ ఎక్కడుంది అంటూ కుండబద్దలు కొట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి నేతలు రావచ్చు, అయితే పార్టీ అధికారంలో లేకపోయినా జెండా మోసిన వాడే నిజమైన కార్యకర్త. వారిని గుర్తించాల్సిన సమయం ఇదే అంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. పార్టీ అధికారంలో లేకపోయినా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండా వీడలేదన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుత్వం మీరు పార్టీ కానీ జెండా బట్టి తిరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఎవరైతే తిరిగిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు మాత్రం సరైన సంస్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించకపోతే వచ్చే ఎన్నికలలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చింది, అధికారం ఉంది కాబట్టి వచ్చింది. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? ఇక మరో నేత ధర్మపురి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పార్టీ కోసం కష్టపడుతున్నా గుర్తింపు దక్కడం లేదన్నారు సంజయ్. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా పార్టీ గుర్తించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నా సామాన్యులకు పనిచేసి పెట్టలేకపోతున్నామంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ కామెంట్స్ చూస్తుంటే పార్టీకి దూరం కాబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ప్రశ్నకు ఆయన సమాధానమేంటి? సామాన్యుడికి న్యాయం చేయలేకపోతున్నాం. అతను పని కోసం వచ్చినప్పుడు మేము పని చేయలేకపోతున్నాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో అర్థమైతలేదు. నాకే అర్థం కాకపోతే నన్ను రోజు 10 మంది 20 మంది ఇంకెప్పుడు అని అడుగుతూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనో అర్థం కాకుండా చాలా అయోమయ పరిస్థితి మటుకు తప్పకుండా ఉంది. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తే అప్పుడు ప్రకటిస్తా అంటున్నారు సంజయ్. అప్పటి వరకు పార్టీలోనే ఉండి పోరాడతా అంటూ ప్రకటించారు. మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, ముఖ్యంగా మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పైన పూర్తి విశ్వాసం ఉంది. నాకు న్యాయం చేస్తారని చెప్పి నేను ఇంకా కొద్ది కాలం వేచి చూసి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. దెన్ ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే కనుక నేను తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తాను. నేను ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉండే పోరాడతాను, ప్రొటెక్ట్ చేస్తాను, కానీ ఈ పార్టీని వదిలిపెట్టి పోయే అవకాశాలు చాలా తక్కువ. ఈ సందర్భంగా మనం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలి. రాష్ట్రంలో పైసలున్నోడికి పనులు అవుతున్నాయి తప్ప పేదవాడికి అవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి పైసా ఫేక్ తమాషా దేక్ అన్నట్లుగా తయారైందంటున్నారు. ఈరోజు పైసా ఫేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతుంది. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నానేది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. 4 రోజుల క్రితం శాసనమండలి సాక్షిగా సొంత పార్టీపై బాణాలు దించారు విజయశాంతి. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా తెలంగాణ ఉద్యమకారులకు మనం ఏం చేశామని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంతోనే తెలంగాణ సాధించుకున్నామని మనం గుర్తుంచుకోవాలన్నారు. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. మరి ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంతైనా చేయొచ్చు, కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. మరో సీనియర్ నేత సందర్భం వచ్చినప్పుడల్లా తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని అవకాశం దొరికినప్పుడల్లా ఆక్రోశం వెలిబుచ్చుతుంటారు. పదవులు ఇవ్వరు, కనీసం తమ నియోజకవర్గంలో పనులకు పైసలైనా ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తుంటారు రాజగోపాల్ రెడ్డి. పదవులు మీకే, పైసలు మీకేనా అన్న ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేడు, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటున్నారు, ఇంకేదైనా పని చేయమంటున్నారు.
పదవులలో మీరే ఉంటేనే పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలు ఇక రాదంటున్నాను అనాలనా వద్దా? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల కామెంట్స్ పార్టీలో చర్చకు దారితీశాయి.